ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి శనివారము సాయంత్రము 5:30 గంటలకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఆ విధంగా వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమున పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుంచి 9వ వచనము వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ఇదన అంశము అంజూరపు చెట్టు అనే క్రైస్తవుని యొక్క కొరకు యేసుక్రీస్తు అనే తోటమాలి చేసిన ప్రయత్నం. అంజూరపు చెట్టు అను నీవు నేను మన కొరకు ఆ యొక్క ద్రాక్ష తోటలో యేసుక్రీస్తు అనే తోటమాలి మన కొరకు ఆయన చేసిన ప్రయత్నాలను గురించి విపులంగా మనము ధ్యానము చేసుకుందాం. ఇక్కడ ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానములో ఈ యొక్క ఒక మనుష్యుని అనే మాట మనము చూస్తాం. ఇక్కడ ప్రభు అయిన యెహోవా దేవుడు, యజమానుడు అనే విషయాన్ని మనము గమనించాలి. యజమాని అనగా యెహోవా దేవుడు. రెండవదిగా ద్రాక్ష తోట అనగా సంఘము. ద్రాక్ష తోట అనగా సంఘము, యేసు రక్తము చేత కడుగబడిన కొనబడిన సంఘం. మూడవదిగా అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగా ఆ ద్రాక్ష తోట అనగా సంఘములో నీవు నేను మనమందరము కూడా ఒక్క అంజూరపు చెట్టు లాంటి వారం. అనగా క్రీస్తును విశ్వసించిన వారు అంజూరపు చెట్టు లాంటి వారు. ఇక నాలుగవదిగా తోటమాలి. ఈ తోటమాలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ద్రాక్ష తోట యజమాని యెహోవా దేవుడు, ద్రాక్ష తోట సంఘము అనగా యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన విమోచింపబడిన సంఘం. మూడవదిగా ఆ ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు విశ్వాసులైన మనము. నాలుగవదిగా ఆ అంజూరపు చెట్టును, ఆ ద్రాక్ష తోటను పర్యవేక్షించటానికి తోటమాలి అక్కడ ఉన్నాడు. ఆ తోటమాలి ప్రభు అయిన క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ 7 విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదవగలం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మరి ఈ ద్రాక్ష తోటలో ఆయన ఒక తోటమాలిగా ఉన్నాడు. అయితే యజమానుడైన యెహోవా దేవుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, యజమానుడు తన యొక్క ద్రాక్ష తోట, తన సంఘములో ఈ యొక్క అంజూరపు చెట్టును నాటాడు. అంటే మనము అడవిలో ఉన్నవారు. అడవికి యజమానుడు ఉండడు, అడవికి కాపుదల ఉండదు, అడవికి నీరు ఉండదు, అడవికి కంచె ఉండదు. కాబట్టి లోకములో ఉన్న మనలను ఆ దేవుడు తన యొక్క ద్రాక్ష తోటలో మనలను నాటుకున్నాడు. అందుకే అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అందుకే మనం అప్పుడప్పుడు వరిని మనము ముందుగా ఒక పొలములో సిద్ధపరిచిన ఆ పొలములో దానిని ముందుగా చల్లేసి నారు వచ్చిన తర్వాత అక్కడి నుండి దానిని పెకిలించి మళ్ళా సాగు చేయబడిన ఆ యొక్క పొలములో ఈ యొక్క వరిని మనము నాటుతాం. వరి పైరు అంటాం.
సో కాబట్టి ఎక్కడో ఉన్న మనలను దేవుడు తన యొక్క ద్రాక్ష తోటలో ఆయన నాటుకున్నాడు. అయితే నాటబడిన విశ్వాసులైన మనము దేవుని కోసం ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. అందుకే యజమానుడు తండ్రి అయిన యెహోవా దేవుడు దాని పండ్లు వెదకవచ్చాడు. ఎందుకనగా యజమానుడు నాటుకున్నాడు, దానికి నీరు పోశాడు, దానికి ఎరువు వేశాడు, దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలు తీయించాడు, దానికి చుట్టూ కంచె వేయించాడు. అంజూరపు చెట్టును నాటినవాడు దాని ఫలము తినును అని సామెతల యొక్క పుస్తకములో మనము చూడగలం. కాబట్టి అంజూరపు చెట్టును ఎవరైతే నాటుకుంటారో, నాటబడిన వారు దేవుని కోసము ఫలించాలి. ఆ విధంగా నాటిన వారు దాని యొక్క ఫలములను అనుభవిస్తారు. సో కాబట్టి ఈ యెహోవా దేవుడు నాటబడిన ఈ అంజూరపు చెట్టున ఆయన పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుండి ఆయన వెదుగుతూ వస్తూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల నుండి అది నీరు తీసుకుంటుంది, రెండవదిగా ఎరువు తీసుకుంటుంది, కలుపు మొక్కలను అక్కడి నుండి పెకిలించి వేయబడి ద్రాక్ష తోట వెలుపల ఆ కలుపు మొక్కలను పడవేస్తున్నారు. దానికి కాపుదలగా కంచెను, తోటమాలిని ఉంచాడు. ఇవన్నీ తీసుకుంటున్నాయి. కానీ అయితే అంజూరపు చెట్టున ఏమీ కూడా ఫలములు లేకపోవడము చూచి తండ్రి అయిన యెహోవా దేవుడు వాపోయి 13వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనములో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు వెతుకుచూ వచ్చాడు కానీ ఏమీ దొరకలేదు. కావున దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రియమైన దేవుని ప్రజలారా, రక్షింపబడిన మనం, ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన మనం, విశ్వాసులైన మనం, ఆయన పిల్లలుగా పిలువబడిన మనం తన సంఘమనే ద్రాక్ష తోటలో మనలను నాటాడు. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా మనము అనేక విషయాలలో తీసుకుంటున్నాం. అయితే మనము దేవుని కోసము ఫలించడం లేదు. అందుకే దేవుడు తోటమాలి యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఇది నాన్న మరి సంఘ కాపరులు, సంఘములో ఉన్న పెద్దలు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సహవాసములో మనము ఉంటూ ఎదుగుతూ ఉన్నాం. అయినప్పటికీ మనలో ఫలములు లేకపోతున్నాయి. అందుకే దేవుడు ఆపోయాడు. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పి దీనిని నరికివేయమని తోటమాలితో అన్నప్పుడు తోటమాలి అడ్డుపడ్డాడు. తోటమాలి మధ్యవర్తిగా ఉండి దేవునికి ఈ యొక్క అంజూరపు చెట్టు లాంటి నీవు నేను మనకు ఆయన మధ్యవర్తిగా ప్రభు అయిన క్రీస్తు ఉండి 7 విషయాలు ఇక్కడ మనము చూడగలం. మొట్టమొదటిగా చింతపడుచున్న తోటమాలి దీనిని నరికివేయమని తండ్రి అయిన యెహోవా దేవుడు అనగానే వెంటనే తోటమాలి ఎంతో చింతించసాగాడు. ఎందుకంటే ఆయన ఆ తోటను పర్యవేక్షిస్తున్నాడు, నీరు పెడుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, కలుపు మొక్కలు తీస్తున్నాడు, దాని చుట్టూ కంచె వేసి అహర్ని శ్రమలు దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకే చింతపడుచున్న తోటమాలి 13వ అధ్యాయం 7వ వచనములో, కాబట్టి 3 సంవత్సరాల నుంచి నేను వెదక వచ్చుచున్నాను గనుక ఏమీ దొరకలేదు, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పినప్పుడు ఎంతగానో చింతపడుచున్న తోటమాలిగా మనము చూస్తాం. రెండవదిగా 13వ అధ్యాయం 8వ వచనము, ప్రేమగల తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా. కాబట్టి ఆ మాట మనము చూస్తూ ఉంటే అనేక సార్లు మనము సంఘాలలో ఎదగకపోతే, మరుగుజ్జుతనముతో ఉంటే, మనము వెళ్ళి సువార్త ప్రకటించకపోతే, ఆత్మలను మనము దేవుని యొద్దకు తీసుకొని రాకపోతే,
మన గురించి పరలోకములో తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ప్రభువు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రికి. అందుకే ఇక్కడ అయ్యా ప్రేమగల తోటమాలి, ఒకటి చింతపడుచున్న తోటమాలిగా చూడగలం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆగ్రహం, దేవుని యొక్క ఆక్రోశాన్ని విన్నప్పుడు, తన చెవిని పడినప్పుడు ఆ తోటమాలి చింతపడ్డాడు, మదనము చెందాడు, వేదన చెందాడు. రెండవదిగా ప్రేమ కలిగిన తోటమాలి యజమానితో అంటూ ఉన్నాడు, తండ్రి అయిన యెహోవా దేవునితో అయ్యా అయ్యా అయ్యా. తర్వాత మూడవదిగా శ్రద్ధగల తోటమాలి. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు 8వ వచనములో, నేను దాని చుట్టూ త్రవ్వుతా. కాబట్టి ఇప్పుడు తోటమాలి ఇంకా శ్రద్ధను తీసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినాల్లో సంఘాల్లో పెద్దలు కానీ, సంఘ కాపరులు కానీ, విశ్వాసులు కానీ తోటి విశ్వాసులను గురించి శ్రద్ధ. కాబట్టి ఈ శ్రద్ధ గల తోటమాలి ఏమంటున్నాడంటే, నేను దాని చుట్టూ తవ్వుతా, అంజురపు చెట్టు చుట్టూ తవ్వుతా. తర్వాత 8వ వచనములో ఇప్పుడు ఏమంటున్నాడంటే, స్వభావము మార్చే తోటమాలి. తవ్వడమే కాదు కానీ దాని చుట్టూ ఎరువు వేయు మట్టుకు స్వభావమును మార్చే తోటమాలి. 4వదిగా మనము చూడగలం, త్రవ్వడము, దాని చుట్టూ కూడా ఎరువు వేయు మట్టుకు అని అంటూ ఉన్నాడు. 5వదిగా 13వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట దేవునితో అంటున్నాడు. అవకాశం ఇస్తున్న తోటమాలి ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అవకాశం, ఇదొక్క అవకాశం ఇయ్యు యజమానుడా అని తోటమాలి తోట యజమానుడైన యెహోవా దేవునితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో కాబట్టి ఇదొక్క అవకాశం, ఇదొక్క తరుణం, ఇదొక్క గడియ ఇస్తే మంచిది అని తోటమాలి ఆ యజమానుడైన దేవునితో అంటూ ఉన్నాడు. 13వ అధ్యాయము 8వ వచనములో విజ్ఞాపన చేయుచున్న తోటమాలి ఉండనిమ్ము నరికి వేయమని ఆ తోట యజమానుడంటే, ఆ తోటలో పని చేస్తూ ఉన్న తోటమాలి అంటాడు, ఉండనిమ్ము, విజ్ఞాపన చేయుచున్న తోటమాలిగా చూస్తాం. ఇక చివరిదిగా ఏదంటే 13వ అధ్యాయము 9వ వచనములో, అది ఫలించినా సరే నిరీక్షణ గల తోటమాలి అందుకంటాడు, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. అది ఫలించినా సరే నిరీక్షణ కలిగిన తోటమాలి. ప్రియా దేవుని ప్రజలారా, యేసయ్యను నమ్మాము, యేసయ్యను హృదయంలో స్వీకరించాము, రక్షణ పొందాము, బాప్తిస్మం తీసుకున్నాం, చర్చికి వెళుతున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యము చదువుతున్నాం, కానుకలిస్తూ ఉన్నాం, పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాం. అయినా మనలో ఇంకా మరుగుజ్జుతనము ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఫలించుడి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయములో 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే ఎక్కువగా ఫలించవలెను. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయములో ఫలించుట, 2వది ఎక్కువగా ఫలించుట, 3వది బహుగా ఫలించుట అనే మాటలు మనము చూస్తాం. అందుకే మొదటి వచనము 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే. 2వదిగా మరి ఎక్కువగా ఫలింపవలనని. 5వ వచనములో 8వ వచనములో, మీరు బహుగా ఫలించుట. కాబట్టి ఫలించుట, 2వది ఎక్కువగా ఫలించుట, 3వదిగా బహుగా ఫలించుట. 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలించాలనేదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశయం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినాలలో సంఘాలలో క్రైస్తవులైన వారు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. పేరుకు క్రైస్తవులే, కానీ మృతమైన వారిగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు 3 సంవత్సరాల నుండి తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ అంజూరపు చెట్టున ఆయన పండ్లు వెదక వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. చూడడానికి ఎంతో పచ్చగా ఉంది,
సౌందర్యంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వెదక వస్తే ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. సో పండ్లు ఏమీ దొరకలేదు. వాపోయాడు. నీ గురించి, నా గురించి దేవుడు వాపోతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు? ఆయన లోకములో నుండి మనలను ప్రత్యేకించుకున్నాడు. లోకములో, పాపములో, శాపములో, నిత్య నరకాగ్నికి మిగతా వారితో వెళుతూ ఉంటే దేవుడు మనలను చూచి కనికరించి ఆయన మనలను వెదకి రక్షించుకొని తన సంఘమనే ద్రాక్ష తోటలో మనలను నాటుకొని ద్రాక్ష తోట మాలిని ఉంచాడు. అనగా స్వయాన యేసు క్రీస్తు ప్రభువే. ఈ దినాన మన సంఘాలలో ఉండే పాస్టర్లు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, అపోస్తలులు, బోధకులు, సువార్తికులను దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి నీరు తీసుకుంటూ, ఆ విధంగా ఎరువు తీసుకుంటూ, ఆ విధముగాని కాపుదలను తీసుకుంటూ, భద్రతను తీసుకుంటూ ఉందే గాని దానిలో ఏ ఫలములు లేవు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నేను మిమ్మును ఏర్పరచుకున్నాను, ఎందుకో తెలుసా? మీరు వెళ్ళి ఫలించుటకును. కాబట్టి మనకు పుట్టిన కుమారులు గాని కుమార్తెలు గాని అలా 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం, 10వ సంవత్సరాల వరకు వారు వయసు రీత్యా పెరగకపోతే, అలానే పొట్టితనములో ఉంటే, సరిగా మాటలు రాకపోతే, నడవకపోతే, వారి యొక్క శరీర అవయవాలు వృద్ధి చెందకపోతే తల్లి తండ్రి యొక్క బాధ వర్ణనాతీతం. కాబట్టి మనకు పుట్టిన బిడ్డలు అనగా కుమారులు కుమార్తెలు వారు ఎదుగుతూ ఉంటే మనము సంతోషిస్తాం. వారు మాట్లాడుతూ ఉంటే, వారు నడుస్తూ ఉంటే, వారు పని చేస్తూ ఉంటే, వారు చదువుతూ ఉంటే, వారు మనము చెప్పినట్టు వింటూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. అందుకే మీరు వెళ్ళి ఫలించుటకును, రెండవదిగా మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. అందుకే మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అంటాడు. కాబట్టి ఈ దినాలలో దేవుడు మనలను సంఘాలలో ఎందుకు ఉంచాడు అంటే మనము ఫలించాలి. రెండవదిగా మనము ఫలించడమే కాదు కానీ మీ ఫలము నిలిచి ఉండాలి. మీ ఫలము నిలిచి ఉండాలి. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, యేసయ్యను తన రక్షకునిగా ప్రభువుగా స్వీకరించిన తర్వాత ఏమి చేయాలి? మీరు వెళ్ళి ఫలించాలి. మీ ఫలము నిలిచి ఉండాలి. అంద్రెయ ప్రభువుని తన రక్షకునిగా స్వీకరించాడు. అంతటితో ఆయన సరిపెట్టుకోలేదు. వెంటనే ఆయన తన సహోదరుడైన సీమోనును కనుగొని మేము మెస్సియాను కనుగొంటిమి అని యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. కాబట్టి అంద్రయ్య యేసును తన హృదయములో చేర్చుకున్న తర్వాత ఆయన కాముగా ఉండిపోలేదు, మౌనంగా ఉండిపోలేదు. నాకు చాలే, నాకు ప్రభువు దొరికాడు, నేను మాత్రమే పరలోకానికి వెళితే చాలని అంద్రయ్య అనుకోలేదు. అంద్రయ్యలో అటువంటి స్వార్థము లేదు. కాబట్టి అంద్రయ్య యేసయ్యను తన హృదయములో చేర్చుకున్న తర్వాత యేసయ్య ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ ఆనందాన్ని ఆయన తన సహోదరుడైన సీమోనుకు ఆ విషయాన్ని తెలియచేశాడు. మెస్సియా అనుమాటకు క్రీస్తు చేత అభిషేకించబడి క్రీస్తు చేత పంపబడిన విమోచకుడైన రక్షకుడైన యేసును కనుగొంటిమని అతనితో చెప్పాడు. రెండవదిగా అతనిని యేసునొద్దకు తోడుకొని వచ్చాడు. అందుకే మీ ఫలము నిలిచి ఉండుటకును, అది దాని అర్థం. కాబట్టి చెప్పడము ఒక ఎత్తు, రెండవదిగా తీసుకొని రావడం మరొక ఎత్తు. కావున ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, కాబట్టి మనము సంఘములో ఉంటూ ఉన్నాం, ఇంకా తీసుకుంటూనే ఉన్నాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా
బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. పాలు త్రాగువాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇంకా మనము పసిపిల్లల వలె పాలు తాగుతూ ఉన్నా కాబట్టి దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. ఆ వాక్య ప్రకారము మనము జీవించాలి. సో కాబట్టి యజమానుడు వాపోయాడు. ఈ దినాలలో దేవుడు మనలను గురించి వాపోతున్నాడు. ఎంతకాలము నీవు నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తూ ఉన్నావు, చర్చికి వెళుతున్నావు, వస్తున్నావు, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. కాబట్టి క్రైస్తవులమైన మనం, దేవునిని స్వీకరించిన మనము వెళ్ళి ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అందుకే అంద్రెయ యేసునొద్దకు తోడుకొని వచ్చాడు. యేసు ఆ యొక్క సీమోనును చూచి, నీవు కేఫా అనబడుదు, అనగా రాయి, నాలో నుండి తీయబడిన ఒక రాయి ముక్కగా నిన్ను మలుస్తా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. ఆ పేతురే ఆయన పెంతెకోస్తు దినమున ప్రసంగిస్తే 3,000 మంది దేవుని వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది వారు బాప్తిస్మం పొందారు. అంద్రెయ ఒకరినే తీసుకొని వచ్చాడు, కానీ పేతురు ఆయన 5,000 మందిని రక్షణలోనికి నడిపించాడు. ప్రియా దేవుని ప్రజలారా, అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఈ మాటలు మనము చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమ కాబట్టి ఇతరుల ఎడల, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇది మనలో సాత్వికము, ఆ విధంగా విశ్వాసము, ఆశానిగ్రహము దేవుని యందు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను గురించి తోటమాలి అయిన యేసుక్రీస్తు అడ్డుపడి మధ్యవర్తిగా ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని. సో పడుచున్న తోటమాలి అయిన యేసయ్య, నీవు పెరగకపోతే, నీ జీవితము ఎదుగు బొదుగు లేకుండా ఫలించకపోతే ఆయన చింతపడుతూ ఉన్నాడు. చింతపడుచున్న తోటమాలి. రెండవదిగా ప్రేమగల తోటమాలి, ప్రక్కనే ఉన్న తండ్రిని అయ్యా అని సంబోధిస్తూ ఉన్నాడు. మూడవదిగా శ్రద్ధగల తోటమాలి అయిన యేసుక్రీస్తు, నేను దాని చుట్టూ త్రవ్వుతా. శ్రద్ధ కలిగిన తోటమాలి అయిన యేసుక్రీస్తు. నాలుగవదిగా స్వభావమును మార్చే తోటమాలి అయిన యేసుక్రీస్తు. ఎరువు వేస్తా, త్రవ్వడమే కాదు ఎరువు వేస్తా. ఐదవదిగా అవకాశాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ సంవత్సరము కూడా బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తు. అందుకే తోటమాలి అవకాశము అడుగుతూ ఉన్నాడు ఈ సంవత్సరము కూడా. ఆరవదిగా ఏదంటే విజ్ఞాపన చేయుచున్న తోటమాలి, అయా ఉండనిమ్ము, బ్రతకనిమ్ము, ఇంకా కొంతకాలము జీవించనిమ్ము నిన్ను నన్ను గురించి. ఎందుకో తెలుసా, నీవింకా ఆత్మీయంగా ఫలించలేదు, నీవు ఆత్మీయంగా ఎదగలేదు, నీవింకా దేవునికి ఇష్టంగా జీవించడం లేదు, ఇంకా నీవు వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించడం లేదు. నిన్ను ఎందుకు ఈ లోకంలో దేవుడు ఉంచాడంటే, ఇంకా నీవు దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. దేవుని కొరకు నీవు ఏం చేయాలి? నీ తలాంతులను, నీ వరాలను ఉపయోగించాలి. చివరిదిగా ఏదంటే నిరీక్షణ కలిగిన తోటమాలి అయిన యేసుక్రీస్తు. ఫలించినా సరే 2024వ సంవత్సరంలోకి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైనా మనము ఆయన కొరకు ఫలిస్తామని, ఇతరులకు వెళ్ళి దేవుని వాక్యాన్ని, సువార్తను, సాక్ష్యాన్ని ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపిస్తామని దేవుడు ఎదుట తోటమాలి అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో ఆ మాట చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నేను, మనమందరము కూడా మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఫలించిన నిరీక్షణ కలిగిన తోటమాలి. ఫలిద్దామా? కాబట్టి పాపపు జోలికి వెళ్లకుండా, పాపాన్ని పూర్తిగా విసర్జించి, పాపపు ఛాయల ఆ త్రోవలకు వెళ్ళక, ఆయన రక్తము చేత మనల్ని మనము కడుక్కొని
ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుదాం. దేవుడు మనకు ఆయన సహాయం చేస్తాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడే మీ హృదయాలను తెరిచి, యేసయ్యా నేను ఇంతవరకు ఫలించలేదు, నీ సువార్తను చెప్పలేదు, సాక్ష్యాన్ని చెప్పలేదు, వాక్యాన్ని చెప్పలేదు, నేను చెప్పడానికి సిగ్గుపడ్డాను. దేవా నన్ను క్షమించు, దేవా నీ రక్తముతో నన్ను కడుగు, నీ కొరకు నేను బ్రతుకుతా, జీవిస్తా, సాక్షిగా ఈ లోకంలో కొనసాగుతా అని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపచేయండి. అవును తండ్రి, ద్రాక్ష తోట యజమాని తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోటను పర్యవేక్షించటానికి తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ ద్రాక్ష తోట సంఘము, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము ఉంది. ఆ సంఘములో నాటబడిన అంజూరపు చెట్టు మేమందరము కూడా ఒక్కొక్కరం నీరు తీసుకుంటున్నాం, ఎరువు తీసుకుంటున్నాం, కాపుదల తీసుకుంటున్నాం, అన్ని తీసుకుంటున్నాం. కానీ మీరు వెదక వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, ఏ పండ్లు దొరకలేదు. మీరు వాపోయారు. అవును తండ్రి, మీరు వాపోతే మేము ఆగ్రహానికి, కోపానికి, మీ యొక్క రౌద్రానికి గురి కావలసిన వస్తుంది. కాబట్టి దేవా, తోటమాలి అయిన యేసుక్రీస్తు 7 విధములుగా అడ్డుపడి మధ్యవర్తిగా ఉండి మమ్మను ఈ 2024వ సంవత్సరములో ఆయన ఉంచాడన్న విషయాన్ని మేము ఎరుక కలిగి మీ కొరకు ఫలించుటకు సహాయం చేయండి. మేము ఫలించాలంటే మాలో ఉన్న పనికిరాని ప్రతి ఒక్క పాపమును తీసివేసుకొని మాని యేసయ్య రక్తము చేత కడుక్కొని మీ కొరకు మేము ఫలించుటకు సహాయం చేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. రక్షింపబడిన వారిని ఆత్మీయంగా బలపరచండి, తొట్టిల్లిన వారిని లేవనెత్తండి, అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి, అప్పులతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి, అవివాహితులైన వారికి సరైన జీవిత భాగస్వాములను ప్రసాదించండి తండ్రి. చదువుతున్న వారికి జ్ఞానము, తెలివిని దయచేయండి. నిరుద్యోగాలతో ఎంతో మంది ఉన్నారు ప్రభువా, వారి యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉద్యోగాలను దయచేయండి. అనేక మందికి ఒంటరితనములో ఉన్నారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు, ఆశా కిరణంగా ఉండి వారికి మీరు సహాయం చేయండి. వికలాంగులను, వితంతువులను, వృద్ధులను, అనాథ పిల్లలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తూ మా దేశాన్ని, ఏలే నాయకులను, అధికారులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేశంలో ప్రభువా ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు స్థానాలకు, కొన్ని 4 రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు మీ చిత్తములో ఉన్న ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి పౌరుడు తన ఓటును ఉపయోగించుకొని విచక్షణ జ్ఞానముతో ఓటు వేయడానికి సహాయము చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం మధ్య, రష్యా ఉక్రెయిన్ దేశం మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అమాయకులైన పౌరులు, పిల్లలు, వృద్ధులు చనిపోతున్నారు. దేవా సహాయం చేయండి. యుద్ధములు మాన్పువారు మీరే కనికరించి కృప చూపి సహాయం చేయాలని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి శనివారము సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నాయడలా మా ఫోన్ నంబర్ను సంప్రదించగలరు. మా ఫోన్ నంబరు 9849629611 9849629611. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.